నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటు. వైసీపీ నాయకులపై భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఫైర్. భీమవరంలో ఘనంగా జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ పాకా సత్యనారాయణ. భీమవరం టీడీపీ కార్యాలయంలో మండల, పట్టణ, క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాల కరపత్రాలను విడుదల చేసిన తోట సీతారామలక్ష్మి. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్టులకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరు. వైసీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు స్పష్టం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి గొడ్డలి పార్టీ నాయకులకు లేదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని, అసత్య ప్రచారాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ కాలం గడుపుతోందన్నారు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీకి బాగా అలవాటని, రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ కి ఒకే కులానికి చెందిన నాయకుడనే ముద్ర వేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని, కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వైసీపీ చూస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష పడాలనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చెబుతున్నారని, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా న్యాయం జరగాలని ఆయన నమ్మకమన్నారు. మన కులాన్ని ప్రేమించాలని, వేరే కులాన్ని గౌరవించాలన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై మాట్లాడలేక కుల రాజకీయాలను ఆశ్రయిస్తున్నారన్నారు. కులాల పేరుతో సృష్టించే డ్రామాలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కులానికి అంటగట్టడం సమంజసం కాదని, నేరం చేసినవాడు ఎవరైనా నేరస్తుడే అని అన్నారు. గొడ్డలి పార్టీకి కాపులపై ప్రేమ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గం కోసం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని, కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగుస్తాయన్నారు. సమాజాన్ని విభజించే నాయకులను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా అలాంటి రాజకీయాలకు స్థానం ఉండదని ఎమ్మెల్యే అంజిబాబు విమర్శించారు. జగన్ డైరెక్షన్ లో కులం పేరుతో సమావేశాలు పెడుతూ సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. కేవలం వారి రాజకీయ స్వార్థం, లబ్ధి కోసమే పేర్ని నాని, తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు ఇలా కుల రాజకీయాలకు తెరతీయడం అత్యంత సిగ్గుచేటని అన్నారు. కృష్ణలంకలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి మర్డర్, పోక్సో సహా 22 క్రిమినల్ కేసులున్న సాయికృష్ణ అనే నిందితుడిని కాపు కులానికి ఆపాదిస్తూ వైఎస్ఆర్ నేతలు మద్దతు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేరస్తుడికి అసలు కులం ఎక్కడుంటుంది? అలాంటి దుర్మార్గుడికి కొమ్ము కాయడం కాపు కులానికి అవమానమని, ఈ ఘోరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పందించారని, కూటమి ప్రభుత్వం బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందన్నారు. పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని అన్నారు. నాయకుడనేవాడు నలుగురు శ్రేయస్సు గురించి ఆలోచించాలి తప్ప నా కులం అనే స్వార్థంతో కాదన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కుల రాజకీయాలు పక్కన పెట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. గోదావరి జిల్లాలో కాపు నాయకులు, కాపులకు అన్యాయం జరిగిపోతుంది, సాయికృష్ణ అతన్ని మర్డర్ చేసి శవం కూడా దొరక్కోకుండా చేసేశారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ మీకు అసలు ఆలోచన ఉందా? భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు లేనంటే ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ ఒక్కటే అనే భావన ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న హైదరాబాద్ లో ఒక అమ్మాయి కోమాలో ఉంటే ఆయన ప్రత్యేకంగా వెళ్తే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. ఆయన చూడగానే ఆయన ఏం కులం, ఆ అమ్మాయిది ఏం కులం, కులం చూడడం, ఎక్కడ బాధ ఉంటే అక్కడ, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా ట్రైబల్స్ వెళ్ళటానికి దారి లేక, కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే, వేసుకుంటా చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చెప్పులు కొనిచ్చి
ట్రైబల్స్కి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మరి కులం ఆలోచించాడా? అటువంటి నాయకుడిని మీరు టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏంటి? చిన్నాన్ని చంపించాడు, తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని దూరం పెట్టాడు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి దోసేశారు. ఆ నాయకుడు ఆ కాపుల గురించి చెప్పేది. కులం ఎవరికైనా కూడి పెడద్దా? ఒకసారి మీరందరూ ఆలోచించండి. ఇక్కడున్న వారందరూ ఏ కులాలు? ఒకటే కులమా? నీదే కులం, నీదే కులం, నీదే కులం. కులం కాదు, మతం కాదు, మంచి కూడి పెడుతుంది. ఎవరినైతే నిజాయితీగా ఉంటారో, న్యాయంగా ఉంటారో, ధర్మంగా ఉంటారో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. కులంతో సంబంధం లేదు. ఒక కులం తక్కువ వాడు మంచి పని చేస్తే మనం సపోర్ట్ చేయాలి. ఒక గొప్ప కులం పుట్టినవాడు తప్పు చేస్తే ఆయన శిక్షించాలి. అంతేగాని కులాలని కూడిపెట్టవు. ఈ భీమవరం నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడిని అయ్యాను. నాకు కాపులు ఒక్కళ్ళే ఓటేశారా? కనవ కులాలు ఓటేయలేదా? నేను అత్యధిక మెజార్టీతో 68,000 మెజార్టీతో గెలిచానంటే ఎన్ని కులాలు నాకు సపోర్ట్ చేస్తే నేను గెలిచాను? కాపులు ఒక్కళ్ళే ఇస్తేనే గెలిచానా? నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, ఎదుటి కులాన్ని ప్రేమించు. అది నేర్చుకోండి దయచేసి. కాపు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, మీ కులాన్ని మీరు ప్రేమించుకోండి, ఎదుటి కులాలని ప్రేమించండి, గౌరవించండి, దగ్గరికి చేరదీయండి. అప్పుడు మనకి గౌరవం పెరుగుద్ది. 14 కేసుల్లో ఉండి మానభంగాలు చేసి అతను చచ్చిపోయాడంటే వాళ్ళకి 55,000 డొనేషన్ ఇస్తారా? ఏం చేసాడని మీరు డొనేషన్ ఇస్తారు? కాపునా? మరి కాపు కులంలో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నానా కష్టాలు పడే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. విదేశ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంటలో కలిపింది. కాపులకి చేసింది ఏమీ లేదు ఆయన. ఇంకా ఆయన పట్టుకుని మీరు గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ఏళ్తాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, రఫా ఆడించేస్తాం. ఉన్నతి పదవిలో ఉన్నవాడు గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎవరిని దూషించకూడదు, గౌరవంగా మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ఆ భావన మీ పార్టీకి లేదు, ఏ ఒక్కరికి లేదు, మీతో అనుసరించే వాళ్ళకి లేదు. పార్టీ ఆఫీసు గేట్లు పగలగొట్టడం, మనుషుల మీద దౌర్జన్యాలు చేయటం, ఇవేనా మీరు చేసే కార్యక్రమాలు? తప్పు చేసిన వాడిని శిక్షిస్తారా, శిక్షించవద్దా? మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖంగా జీవించాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే కంట్రోల్గా ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేని ప్రాంతం అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. అది చేయాలని కోరుకున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మన ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. మనం జాతీయవాదంతో మెలగాలి, భారతదేశం అంతా ఒక్కటే, భారతీయులందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఆయన నడుస్తున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఆయన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా రాకపోతే నిరాశ చెంది రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఎవడైనా సరే. అటువంటి ధైర్యంగా నిలబడి మరలా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి 21 మందికి సీట్లు తీసుకుని 21 మందిని గెలిపించి 100% స్ట్రైక్ రేట్ సంపాదించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా సహకారం తీసుకుని మన రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడానికి ప్రధాన పాత్రధారి పవన్ కళ్యాణ్ గారు. ఎంతో సహకారం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎన్నాటికి కారణం ఎవరంటే, మూల పురుషుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి చేయటానికి ఆయన 10 మెట్లు కిందకి దిగి ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారు. ఆ 10 మెట్లు కిందకి దిగి తీసుకొచ్చిన మూలానే ఈ రోజున ఈ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నిలదొక్కగలుగుతుందంటే, కేంద్ర సహకారం ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు సహకారం. ఆయనది ఓపెన్ హార్ట్. కక్షలు లేవు, కారణ్యాలు లేవు, పగలు లేవు, ద్వేషాలు లేవు, కులం లేదు, మతం లేదు. అటువంటి వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఏ కులం, ఎవరు ఏ మతం, ఎవరు ఏ ప్రాంతం అనేది ఆలోచించుకోకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పదవులు ఇచ్చారు. ఆయన పదవులు ఒక కాపులకి ఇవ్వలేదు, అన్ని కులాలకి ఇచ్చారు, అన్ని మతాల వారిని దగ్గరికి చేరదీశారు. నేను వైసీపీ గవర్నమెంట్ వారికి, మా కాపు నాయకులకి చెప్పేది ఒక్కటే, అవసరం వచ్చినప్పుడు కులం, అవసరం లేనప్పుడు కులం అక్కర్లేదు. కాపు కులం అని చెప్పుకుని మీరు కాపును పరువు తీయొద్దు. దయచేసి ఇలాంటి పిచ్చ పనులు చేసి
ఉన్న కాపులకు ఉన్న గౌరవాన్ని పాడు చేయొద్దు మీరు. కులం వలన ఎవడో పైకి రాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు, 6 మాసాల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏ కులం? అప్పుడు ఆయన కులం పర్సెంటేజ్ ఎంత? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? కులమే సపోర్ట్ చేసిందా? అన్ని కులాలు ఒక మంచి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తిని కాపాడటానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తి సాయం చేయటానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తిని నిజాయితీగా నిలబెట్టడానికి కులం అక్కర్లేదు. ఈ కులాలని వంకపెట్టి వర్గాలు ఎడగొట్టే ఆలోచన చేయకండి. 151 సీట్లలోంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లలో నీ ప్రభుత్వం దిగజారిపోయింది. అయినా మీకు అయ్యో ప్రజల్లో నాకు వ్యతిరేకత వచ్చింది, మనం మంచి మార్గంలో నడిచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన రాలేదు. నువ్వు ఒక్క మంచి పని చేయలేదు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఎంత మార్పు వచ్చిందో ప్రభుత్వంలో, ఎంత నిజాయితీగా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోండి. మేము కోరేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరు కూడా ఏలెత్తి చూపే అర్హత లేదు. మీకు ఆ అవకాశం ఇవ్వం. ఆయన నిబద్ధత, నిజాయితీ, పార్టీ అధికారంలోకి రాకముందే 5 కోట్ల రూపాయలు జేబులో తీసి మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఇచ్చాడు. ఆ మరణించిన రైతులు ఏ కులమని చూశాడా? అటువంటి నాయకుడిని మీరు తప్పుదోవను పట్టించాలన్నా మీ వల్ల కాదు. ఆయన నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో పరిపాలిస్తాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో పరిపాలన చేస్తాడు. ముఖ్యంగా యువతకు ఏ ఒక్కరు ఖాళీగా ఉండకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కళ్యాణ్ గారు. అటువంటి వారి నాయకత్వంలో మేము ఉండటం మాకు గర్వంగా ఉంది. మేము కూడా 24 గంటలు ప్రజల సేవ కోసమే ఆలోచించడమే తప్పితే కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు అనే భేదం మాకు ఉండదు. మేము శాసనసభ్యుడిగా 2009లో వచ్చిన కాంచి ఇప్పుడు వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి భీమవరం నియోజకవర్గం అనే ఆలోచనతోనే ఉండటం తప్పితే ఆడు వైఎస్ఆర్సీపీ ఆడి మీద కేసు పెట్టాలి, ఆడు ఇంకో కులం వాడి మీద కేసు పెట్టాలని ఒక్క కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు. మా కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు ఉండవు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఇటువంటి ప్రభుత్వం పేరు పెట్టే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదు. దయచేసి ఈస్ట్ గోదావరిలో ఏర్పాటు చేసిన కాపు నాయకులను కోరుకునేది ఒకటే, మన కుల గౌరవం పాడు చేయకండి, మన కులాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి, మన కులంలో ఎవడైనా ఇబ్బంది పడితే సాయం చేయండి. అంతేగాని కులాలను వంక పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అక్షంతలు కులం అని 22 కేసులు ఉన్న కుర్రోడిని ఒక మర్డర్ కేసు, మానభంగం కేసు, పోక్సో కేసు, బ్లాక్మెయిల్ కేసు, కిడ్నాప్ కేసు ఎన్ని ఉన్నామని వెనకేసుకొస్తారు. పైకి కులం అంటారు. క్యారెక్టర్ లేనుడు ఏ కులం అవుతాయండి? వాళ్ళు మీకు క్యారెక్టర్ ఉందా అని అడుగుతాను. మీరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దీన్ని ఆపాదిస్తారా కళ్యాణ్ గారికి? ఏ రకంగా ఆపాదిస్తారు? మీరు దమ్ముగా చెప్తున్నాం, కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాడు, హిందూ మతంలో పుట్టాడు, కానీ కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉంటాడు. అదే ఆయన కులం, అదే ఆయన ఎజెండా. మీ ఎజెండా ఏంటి? అరాచకం. జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మీరు ఎక్కడేమో మీటింగ్ పెట్టాం. ఉన్న చెల్లికి న్యాయం చేయమన్నాడు. బాబాయ్ని చంపేస్తే న్యాయం చేయలేదు, కానీ మీరు రోడ్డు మీద సన్నాసులు న్యాయం చేస్తారు. మీ గవర్నమెంట్లోనే కదా 14 ఏళ్ళ అమ్మాయి మీద రేపు చేసిందాడు. ఈ కళ్యాణ్ నాడు ఎవడో తిడితే మీరు అందరూ ఏమయ్యారు? అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు మీరు నోళ్ళు? అది ఏం పెట్టుకున్నారు? నాని గారు మీరు అడుగుతారు కదా నోట్లు ఏం పెట్టుకున్నారని. మీరేం పెట్టుకున్నారు? ఆ రోజు తండ్రి చచ్చిపోయి సూసైడ్ చేసుకున్న అమ్మాయి తండ్రి అని నేను పలకరించారు. మీరు ఏమీ చేయలేదు. మీ చేతకాంతాను అధికారంలోకి వచ్చి కళ్యాణ్ గారు అవసరం ఉన్న ప్రతి చోటన ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కడికి మేము ఎక్కడ కులం అడగలేదు, నీ కష్టం ఏంటని అడిగాం. ప్రతి ఒక్కరు దాంట్లో పాత్ర వహించి ఆయన చేయగలిగి చేస్తున్నారు. ఈ రోజు ఒక నమ్మకం కలిగించిన ఒక మంచి నాయకుడు వచ్చాడు ప్రజల్లో. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? 13,000 పంచాయతీలు. ఏ రోజన్నా పంచాయతీకి న్యాయం చేశారా? పోనీ మీ నియోజకవర్గాల్లో పంచాయతీలకు న్యాయం జరిగిందా? ఈయన వస్తాయి కానీ డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు పంచాయతీ. సిగ్గు వేడండి. ఇక్కడ ఉన్నారు చాలా మంది, ఒక్కొక్కడు ఒక్కో సామాజిక వర్గాన్ని నుంచి ఉంటారు, కానీ ప్రతిభ బట్టి వాళ్ళ విలువ ఉంటుంది. నాయకుడు అంటే నలుగురు గురించి ఆలోచించాలి తప్ప నా కులం అని ఆలోచించకూడదని సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాడు. నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు ఇక్కడ భీమవరంలో. నేను కాపు కులంలో పుట్టుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. నన్ను ప్రజలందరూ ఆదరించారు. కులం చూసి ఓటేయలేదు, క్యారెక్టర్ చూసి ఓటేశారు. ఈరోజు ఎమ్మెల్యే క్యారెక్టర్ చూసి ఓటేశారు. మీ అందరం కూడా ప్రతి ఒక్కరికి పని చేయాలి. నేను నా కులానికే చేస్తానంటే తప్పు. ఉండండి, గౌరవించండి.
మీ ఆచారాలు బట్టి మీ కులాలు ఉండొచ్చు. ఎక్కడో పాడేరు వెళ్ళి గిరిజన గ్రామాలకి రోడ్డు వేసి ఆయన నిలబడి చేసిన పని ఏంటి కళ్యాణ్ గారు? అక్కడ అవసరం ఉన్నారు 650 కుటుంబాలు. ఇక్కడ ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాలుగా రోడ్డు లేదు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయన వల్ల కుల గౌరవం పెరుగుతుంది, ఆయన వ్యక్తిత్వం పెరుగుతుంది తప్ప 10 మందికి పని చేస్తారు. మనం చాలా మంది నాయకులు స్టాచ్యూలు చూస్తూ ఉంటాం. ఆయన ఏ కులమైనా పొట్టి శ్రీరామ్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు గురించి పోరాడాడు. కానీ గర్వంగా చెప్పుకుంటారు మా వైశ్యుడు పోరాడాడు మనందరి గురించి. మన్యం ప్రజల గురించి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటారు, మా రాజు అంటే స్వతంత్రం గురించి పోరాడాడు. అలా రావాలి మనకి. మేము చెప్పుకుంటాం కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి ఎంతో పాటుపడ్డాడు, ఎంతో త్యాగం చేశాడు. 21 సీట్లకు పరిమితం అయ్యాం. కూటమి ప్రభుత్వాన్ని కలిపి తీసుకొచ్చారు. ఈ రోజు సుపరిపాలన అందించడంలో కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర వహించాడు. మా కాపాడని చెప్పుకుంటాం. అది అక్కడ పెరగాలి. ఇది 10 మందికి ఉపయోగపడే కులం అని చెప్పే విధంగా ఎదరికెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూర్చుని మీటింగ్ పెట్టి అది ఎవరికో మేము 50 వేలు పూజ చేస్తాం. ఏం చేశారు మీరు? ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాలేదా? మీరు ఎంత కొట్టారు తెలుసా? మీరు 18 నుంచి 2018, 19 ఇవ్వాల్సిన బే కాలేజ్ కానీ మీరు ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసారా లేదా? అసలు ఎన్ని లేకుండా గుడ్డిగా ఏదో మాట్లాడాలి, మీటింగ్ పెట్టాలి, అరాచకం సృష్టించాలి, అవసరమైన ప్రతి ఒక్కటి కూడా చదివించాలి. కులం గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది. యూడిఎఫ్ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ప్రతి కులంలోనూ ప్రతి ఊర్లోనూ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు ఉంటాయి. పలానా కులంలో అంటే అందరికీ డబ్బు ఉండదు, పలానా కులంలో ఎవరికి డబ్బు లేకుండా ఉంటుంది. ప్రతి కులంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మంచిని ప్రోత్సహించండి, చెడుని వ్యతిరేకించండి. ఆ యూడబ్ల్యూఎస్ స్కీమ్లో కూడా ఇప్పుడు 5% మెజారిటీ పాపులేషన్ ఉన్న కాపులకి ఆంధ్రాలో 5% ఇస్తామని చెప్తుంది. అది మీరు కూడా ఎందుకు తీస్తారు? మీ నాయకులందరూ అడుగుతాను, ఎందుకంటే పేరు నాని గారు మాట్లాడాడు కదా, మీరు అందరూ నోట్లో ఏం పెట్టుకుంటారని. మీరు కూడా నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతున్నారు. మీ ఎవరికి కూడా కళ్యాణ్ గారిని అనే అర్హత లేదు. మీ నాయకుడికి చెప్పండి, మొన్నటి వరకు గేమ్ ఆడాడు, డబ్బులు ముఖ్యమా దేవుడు ముఖ్యం అంటే డబ్బులే ముఖ్యం, దేవుడిని అమ్మేద్దామని వెంకటేశ్వర స్వామి కూడా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అది చెల్లలేదు. ప్రజలు చీకొట్టారు. లడ్డు విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ. ఇప్పుడు మళ్ళీ కులాల్లోకి వచ్చాడు, మతాల్లో నుంచి. మేము గర్వంగా చెప్తున్నాం, జనసేన పార్టీ కింద కూటమిలో భాగం కింద అవసరమైన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉంటాం. కులం గోత్రం చూడం. నాయకత్వ లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కడికి పని చేయడం. ఆ లక్షణాలు మాకు ఇచ్చాడు మా నాయకుడు కళ్యాణ్ గారు. కులం గోత్రం రాసుకోండి మీరు. కష్టాన్ని గుమ్మం దగ్గర ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకు చూసుకోవటమే ఆయన ఎజెండా, మీలా కాదు. ఈ రకమైన వాతావరణాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా కాపు సామాజిక ఏదో బ్రాండ్ అంబాసిడర్ గా మేము ఉద్ధరిస్తారని చెప్తా ఉన్నారు. గత వైసీపీ గవర్నమెంట్ గత 5 ఏళ్ళుగా కాపు సమాజానికి ఏం చేశారో మీరందరూ కూడా చూశారు. మా కాపు సోదరులందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, ఏ పని చేయరని చెప్పి ఇచ్చినటువంటి ఘనత, సొంత సామాజిక ఇచ్చిన ఘనత అంబటి రాంబాబు గారు. అటువంటి అంబటి రాంబాబు గారు వచ్చి రోజు కాపు సమాజం గురించి మళ్ళీ మొసలి కన్నీరు కారుతూ ఈ రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. పేర్ని నాని గారు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. అన్ని కులాలకి, అన్ని మతాలకి ముందుగా కాపు సమాజం నుంచి రంగా గారి తర్వాత రాష్ట్రంలో ఎంతో కొంత ఆశ ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి రాష్ట్రంలో అన్ని సామాజికులు నమ్ముతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఆ రోజు మినిస్టర్గా ఉండి ఇటువంటి హేళన చేసి ఎగతాళిగా మాట్లాడారు. ఈ రోజు కూడా మంచి పాలన అందిస్తూ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడితే, ఆయన యొక్క గ్రామీణ శాఖ మీద, అటవీ శాఖ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడితే పొద్దుట తయారైపోతాడు ఈయన. వెటకారం, వ్యంగ్యం. ఆల్రెడీ ప్రజల అనుచర్యలకి కేవలం బూతులు మంత్రులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ కూడా బూతులు మాట్లాడిన తప్ప సబ్జెక్ట్ మాట్లాడినటువంటి మంత్రులు ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ఈ యొక్క సంస్కృతికి. కాశ్మీర్ కోసం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎన్నో పోరాటాలు చేశారని, నేడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంగా ఉందంటే ముఖర్జీ బలిదానమే ప్రధాన కారణమని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. భీమవరం రాయల మార్చ్ వద్ద బీజేపీ పడమర విభాగం పట్టణాధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావు ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి తన ప్రాణాలర్పించిన గొప్ప జాతీయవాది ముఖర్జీ అని కొనియాడారు. ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం అనే దృఢ సంకల్పంతో భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం తన ప్రాణాలర్పించిన మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. బీజేపీ పట్టణ పడమట విభాగం అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావు మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ త్యాగం, దేశభక్తి భావం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోర రామూర్తి, ఏపీ స్టేట్ ఈసీ మెంబర్ ఆలమూరు మల్లికార్జునరావు, కోమటి రవికుమార్, బూసి బెనర్జీ, గాదంశెట్టి వెంకటేశ్వర్లు, కెల్లా
సూర్యచంద్రరావు, పచ్చిగొళ్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు సి సత్యమూర్తి, జి శ్రీనివాసరాజు, డి సీతారామరాజు, ఎల్ లక్ష్మి, కె నర్మదా కుమారి, గండికోట వెంకన్నబాబు, టి తాతారావు, ఎస్ బ్రహ్మం, సూర్యనారాయణ, రాయలం గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో అత్యంత విశిష్టమైనటువంటి భారతదేశ పౌరుల యొక్క సగటు మనోభావాలను, భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేటటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం మూర్తిభవించిన ఏకైక వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. వారు 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇస్తుంది. భారత్ని దాదాపుగా 600 భాగాలుగా స్వతంత్ర ప్రకటిస్తుంది. ఈ 600 భాగాలకు సంబంధించినటువంటి విషయాలు ఏకీకరణ వాటన్నింటినీ కూడా ఒక దేశంగా నిలపాలనేటటువంటి అంతకు పూర్వం ఉన్నటువంటి ఆ సమగ్రతను కాపాడే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తూ నెహ్రూ ప్రభుత్వంలో, జాతీయ ప్రభుత్వంలో వారు మంత్రిగా ఉన్న సందర్భంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ రాజీనామా చేసి బయటకు వచ్చి భారతీయ జనసంఘ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఒక దేశంలో 2 ప్రధానులు, 2 జెండాలు, 2 విధానాలు ఉండకూడదని, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజలు ఉండాలనేటువంటి భావంతో కాశ్మీర్కి ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ వారు ఉద్యమం చేయడం, ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా సందర్భంగా వారు కాశ్మీర్ వెళ్ళినటువంటి సందర్భాల్లో అప్పటి కాశ్మీర్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సుమారు 73 సంవత్సరాల క్రితం ఇదే రోజున వారు పరమపదిష్టం జరిగింది. వాస్తవంగా అది మరణం కాదు. ఈ రోజు కూడా ఆయన హత్య చేసేదనే విషయాన్ని ఆ పార్టీ వర్గాలు మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అప్పటి ప్రభుత్వం దిగి వచ్చి ఆ కాశ్మీర్ అప్పటి వరకు కాశ్మీర్ వెళ్ళేటటువంటి పాస్పోర్ట్లు ఆ పాస్పోర్ట్ వీసా విధానాన్ని రద్దు చేస్తూ కాశ్మీర్ భారత్లో కలవడానికి ఆయన బలిదానం కారణంగా జరిగినటువంటి విషయం ఈ సందర్భంగా మహనీయుడు యొక్క ఆలోచన విధానం దాదాపు 7 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆర్థిక 370 రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో విలీనం చేసేటువంటి పరిస్థితి, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్యాంగపరమైన అసమానతలు కారణం వారి యొక్క ఆలోచన విధానం అనేది వారి ఆలోచనైతే వారు తన ప్రాణాలను సంప్రదాయంగా అర్థం చేశారు. అటువంటి మరి ఈ రోజులు పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు బలిదాన్ దివాస్ గా దీన్ని ఏర్పాటు చేసుకోవడం, పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరూ కూడా వారికి ఘనమైనటువంటి నివాళిని ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో రాయలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయాలపై భీమవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకులతో ఇంటింటికి ప్రచారం నిర్వహించనున్నామని మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో తోట సీతారామలక్ష్మి టీడీపీ నాయకులతో కలిసి టీడీపీ అధిష్టానం ముద్రించిన 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు 40 రోజుల పాటు బీజేపీ, జనసేన కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ వీరవాసరం, భీమవరం మండలాల్లోని గ్రామాలు, భీమవరం పట్టణంలోని 39 వార్డులు, టిట్కో గృహాల వద్ద నివాసస్తులను ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యలో కలిసి రాష్ట్ర పార్టీ ముద్రించిన కరపత్రం అందజేసి కూటమి ప్రభుత్వ విజయాలను తెలియపరచాలన్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం తెలియజేసిన విధి విధానాలు, తేదీల ప్రకారం కూటమి నాయకులను సమన్వయం చేసుకుని టీడీపీ కమిటీలు, క్లస్టర్ యూనిట్ బూత్ పరిధిలో ప్రజలను కలిసి వారికి కూటమి విజయాలను వివరించి అభిప్రాయాలను మై టీడీపీ యాప్లో పొందపరచాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన గురించి
ప్రతి నాయకుడు అవగాహన చేసుకుని ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించాలని, సర్ ఓటర్ల ప్రక్రియలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా విశేష కృషి చేస్తూ ఏడాది చివరిలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొడ నాగబాబు, వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వేరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, క్లస్టర్ కన్వీనర్స్ ఎరకరాజు గోపాలకృష్ణరాజు, పొత్తూరి బాపిరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, గాదిరాజు నారాయణరాజు, మెంటే గోపి, ఎండి షాబు, మైలాబతుల ఐజాక్ బాబు, పాపోలు ఏడుకొండలు, ఎద్దు యేసుపాదం, నేదునూరి గంగాధర్ తిలక్, పడమట సోమేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. కాలంగా మనం కూటమి నాయకత్వంలో ప్రజలకు ఏమి ఇవ్వగలిగేమో అవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి, దాదాపుగా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కూడా ప్రతి ఒక్క క్లస్టరు, యూనిట్, బూత్, అక్కడున్న నాయకుల్ని, బూత్ కావచ్చు, వార్డు కావచ్చు, అక్కడ నాయకులు కలుపుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎలక్షన్లో హామీలు ఇచ్చినమే కాకుండా ఎన్నో మనం ప్రజల్లో చేయడం జరిగింది. సూపర్ 6 కావచ్చు, నిన్నగా మొన్న కూడా అన్నదాత సుఖీభావకు డబ్బులు కూడా వేయడం జరిగింది. స్త్రీశక్తి ద్వారా బస్సు, ఉచిత బస్సు, ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. అవి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా మమేకమయ్యి ఓటమి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయాలి. ప్రతి ఒక్క క్లస్టర్ నుంచి కూడా కార్యక్రమం చేయాలి. ఇప్పుడు రూరల్ తీసుకోండి, గణపతి గారి 3 ఉన్నాయి మీకు క్లస్టర్లు, మోహన్ గారిది, పృథ్వీ గారిది, సుబ్రహ్మణ్యం రాజు గారిది. ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ చేయండి. ఈ రూరల్ ఈవేళ మొదలు పెట్టాం అంటే గతంలో మనం అలా చేసాం, కానీ ఇప్పుడు అలా కాదు. క్లస్టర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మొన్న 2 సంవత్సరాలు క్లస్టర్ పండుగ కూడా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఈ రోజున కూడా ప్రతి క్లస్టర్ని కలుపుకుని అక్కడ కో కన్వీనర్ కానీ, బూతులు కానీ, అక్కడ ఉన్న గ్రామ నాయకులు కూడా కలుపుకొని టైం టేబుల్ చేసుకుని మీరు అందరూ కూడా మాకు చెప్పినట్టయితే కూటమి వాళ్ళు కూడా కలుపుకోవాలి. ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి చేయాలి. మీరందరూ కూడా టౌన్లో కావచ్చు ప్రతి ఒక్కళ్ళు మమేకమై ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా మనకి తేలికవుద్ది. క్లస్టరు, అక్కడ ఉన్న బూతులు ప్రతి ఒక్కళ్ళు మమేకమై ప్రతి ఇంటింటికి వెళ్ళి అది అలాగే యాప్ ద్వారా కూడా చేయడం జరగాలి. ఆమ్లెట్స్ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం ఏంటనేది కూడా, ఏం చేసామనేది అన్నీ ఉన్నాయి, అన్నీ చెప్పగలగాలి. మళ్ళీ ఇంటింటికి వెళ్తే ఇప్పుడు ఎలా స్థలాల గురించి అడుగుతారు. ప్రతి ఒక్క ఒంటరి మహిళ కావచ్చు ఎన్నో పెన్షన్లు ఉన్నాయి, అవి కూడా అడుగుతారు. అది కూడా మన కాన్ఫిడెన్స్లో కొంతమంది డౌట్లు చెప్పడం జరిగింది, అవి కూడా మనం చెప్పగలగాలి. చేసి చెప్పాలి, చేయబోయి వాళ్ళు అడిగిన డౌట్లు కూడా చెప్పాలి. ఇప్పుడు అదే పృథ్వీ గారు కూడా రూరల్లో కొన్ని డౌట్లు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ గ్రామాలు గుర్తించండి. ఇక్కడున్న సీనియర్ నాయకులు ఉన్నారు, మనందరం ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ గ్రామాలు ఎందుకు ఇబ్బంది ఉంది, అక్కడ వాళ్ళు ఎందుకు మనకి సానుకూలంగా లేరు అనేది మీరంతా ఐడెంటిటీ చేస్తే తప్పనిసరిగా అది కూడా మనం సరి చేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. 2 ఏళ్ల ప్రభుత్వ పాలన ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులతోటి కలిసి విస్తృతంగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం పార్టీ ఇచ్చినటువంటి కరపత్రాన్ని ఇచ్చి 5 నిమిషాలు ఆ ఇంటి సభ్యులతోటి మాట్లాడి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి వివరించి మై టీడీపీ యాప్లో ఫోటో కూడా వాళ్ళతో పాటు తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. మరి దీనికి ప్రధానంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఆ బూత్లో ఉన్నటువంటి వాటి విధంగా మనం 39 వార్డులు ఉన్నాయి పట్టణంలో. అయితే ఒక రోజు ఒక్కొక్క వార్డుకి ఇస్తే పట్టణంలో సరిపోతుంది. అలాగే గ్రామాల్లో కూడా ఒక టైం టేబుల్ వేసుకుని అందరికీ తెలిసే విధంగా ఏ రోజు ఏ గ్రామానికి ముందే తెలియాలి. ఏదో రేపటి కార్యక్రమం ఇవాళ చెప్తారు కాకుండా మండల అధ్యక్షులు అలాగే పట్టణ అధ్యక్షులు ముందు ఒక టైం టేబుల్ తయారు చేసుకుంటారు. ఏ రోజు ఏ గ్రామం, ఏ రోజు ఏ వార్డు అనేది
నిర్ణయించుకుంటే అది నియోజకవర్గ కన్వీనర్ గారు ఇన్ఛార్జి గారు కూడా జనసేన పార్టీ శాసనసభ్యులతోటి అలాగే కేంద్ర మంత్రివర్గ బీజేపీ నాయకులతో కూడా మాట్లాడి సమన్వయం చేస్తారు. 3 పార్టీలు కూటమి నాయకులు అందరూ కలిసి ఈ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే కార్యక్రమం చేశారో దానిలో భాగంగా మనం కూడా ఏ మండలం ఆ మండలం బూత్ వేడిలో మనం టైం టేబుల్ వేసుకుని ఆ కార్యక్రమం చేస్తే మీరు ఒకటి ఆలోచన చేయాలి. ఆ బూత్ లెవెల్లో నాయకులు ఎంతసేపు కూడా ఇన్ఛార్జ్ గారో లేకపోతే నేను సారథి గారో చైర్మన్ గారు ఇలా వస్తారని కాకుండా మీరు ఆ కార్యక్రమాన్ని టైం టేబుల్ వేసుకుని ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళకి అవకాశం బట్టి ఏదో బూత్లో పాల్గొంటూ ఉంటారు ప్రతిరోజు. అలాగే వెళ్ళినప్పుడే ఇది పూర్తవుతుంది తప్ప కంపల్సరీ నాయకులందరూ పిలవాలి ఇది ఒక పండగ వాతావరణం చేయాలంటే కుదరదు. ప్రతి ఇంటికి వెళ్ళి మనం యాప్లో నమోదు చేసి అక్కడ కార్యక్రమాన్ని మొదలెట్టి మేము ఉన్న 10 ఇళ్ళు తిరిగినా కానీ తప్పనిసరిగా ప్రతిరోజు కూడా పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆ యాప్ యాక్సెస్ ఇచ్చారు. మైటీడీపీ యాప్ ఏదో టైంలో కంపల్సరీ 5 ఉన్నా 10 మంది ఉన్నా బూత్లో మన తెలుగుదేశం వాళ్ళు ఈ కార్యక్రమం జరిగిందని చెప్పేసి చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది తప్పనిసరిగా కార్యక్రమం రేపు 25 నుంచి ప్రారంభమవుతున్నప్పుడు మన పెద్దలందరూ చెప్పారు. వారి ఆదేశాల అనుసారం ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మనకి ముందరే ఇన్ఫార్మ్ చేస్తారు. అందరూ సమన్వయంగా కలిసికట్టుగా ఈ ఇంటింటి ప్రసార కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం 45 రోజుల పాటు ప్రతి గ్రామం ప్రతి వార్డు అన్ని కూటమి నాయకులందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామో ప్రజలు కూడా వీటిని గమనించుకుంటారు. అలాగే మళ్ళీ మనకి వాళ్ళకి ఏం కావాలనేది కూడా చెప్తారు. అవన్నీ కూడా మనం సేకరించి ఏదైతే ఫోన్ ద్వారా ఫోటో ద్వారా కూడా మనం స్టేట్ పార్టీ ఆఫీస్కి ఇచ్చి మరి ఏదైతే ఇప్పుడు దాకా గతంలో సూపర్ 6 పథకాలు ఏ రకంగా పబ్లిసిటీ చేసామో ప్రతి విషయంలో కూడా ఏ రకంగా అయితే మనం ముందుకెళ్ళామో భీమవరం నియోజకవర్గంలో శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసాం ఇక్కడ నాయకులందరినీ కలుపుకుంటూ. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా భీమవరం పట్టణ స్థాయిలో 39 వార్డులో కూడా ఇన్ఛార్జి గారు పెద్దలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అక్కడ ఉన్న కష్టంలో యూనిట్లు ప్రతి ఒక్క నాయకుల్ని కలుపుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసిన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వివరించి మన గతం మరికొద్ది నెలలో నవంబర్లో డిసెంబర్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ అంశంలో చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. క్లస్టర్స్ కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ స్థానిక కార్యకర్తలు కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన 2 సంవత్సరాలు చేసిన కార్యక్రమాన్ని వివరించి స్థానిక ఎన్నికల్లో విజయం చేకూరుతామని ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి గారికి హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తామని జయప్రదం చేస్తామని. 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించడం వల్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమంగా దాడులు అరెస్టు చేయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మండిపడ్డారు. మంగళవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టు దీనికి నిదర్శనమన్నారు. డ్రగ్స్ పార్టీలో దొరికిన ఏలూరు ఎంపీపై ఎటువంటి చర్యలు తీసుకోలేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు మోపి అరెస్టు చేయిస్తున్నారని, తద్వారా పార్టీ క్యాడర్ను భయభ్రాంతులకు గురిచేసి పార్టీని బలహీనపరచాలని కూటమి నాయకులు పన్నాగమన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అక్రమ కేసులు అరెస్టులకు భయపడరని వెంకట్రాయుడు స్పష్టం చేశారు. గతంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నాయకులపై అక్రమ కేసులు బనాయించారని, అదే కోవలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుని వేధించడానికే ఆయన తనయుడు సునీల్ కుమార్ పై కేసులన్నారు. సునీల్ కుమార్ యువతలో మంచి పట్టు కలిగి ఉండడంతో ఆయన్ను అడ్డుకోవడానికి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి రోజుకొక తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని, దీని ప్రజలు గ్రహించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గాజరాజు రామరాజు, మాజీ అధ్యక్షుడు కోడే యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. విజయవాడ కృష్ణలంకలో గాదే సాయికృష్ణ కేసు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తర్వాతనే ప్రభుత్వంలో చలనం కలిగిందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలను ప్రశ్నించడం వల్లనే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సునీల్ కుమార్పై అక్రమంగా పెట్టిన కేసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు అడపా బాబ్జీ, నాచుమణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దుష్ట చర్యల గురించి గత 4-5 రోజుల క్రితం ఒక మచ్చలేని మనిషి కారుమూరి సునీల్ ఏలూరు నియోజకవర్గ పార్లమెంటుకి పోటీ చేసిన వ్యక్తి, విద్యావంతుడు, మితభాషి, మచ్చలేని మనిషి. అతని మీద అనేక రకాలైన అక్రమ కేసులు బనాయించి అతన్ని ఈనాటి కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టించడం చాలా దురదృష్టకరమైన విషయం. వైఎస్ఆర్ పార్టీలో చురుకుగా ఉండి కార్యకలాపాల్లో పాల్గొంటున్నటువంటి వారందరినీ కూడా ఇదే విధంగా ఏదో ఒక కేసు పెట్టి వారందరినీ ఇరికించే విధానం, తద్వారాగా అంటే పార్టీలో ఉన్నటువంటి సెకండ్ కేటగిరీ చిన్నతర నాయకులు అందరూ కూడా భయపడే విధంగా ఇలాగా ఎవరైతే చురుగ్గా ఉండి ఒక మాటగారితనంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారో, ముఖ్యంగా చెప్పాలంటే కారుమూరి నాగేశ్వరరావు గారు జడ్పీటీసీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గాను, మరి 2-3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా వైఎస్ఆర్ పార్టీలో అనేక పదవులు పోషించినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల కుటుంబాలని ఏదో ఒక రకమైనటువంటి కేసులు ఇరిగితే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా భయపడతారనేటువంటి ఉద్దేశం మీది. మీరు రెడ్ బుక్ అని చెప్పి ఆ రెడ్ బుక్ లో కొన్ని పేర్లు నమోదు చేసి మీరు ఎవరైనా పార్టీలో చురుగ్గా ఉంటే మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని బెదిరించే విధానంగా కనపడతా ఉంది. మీరు ఎన్ని చేసినా మీరు చేసి కొలిది జగన్ గారి ఇమేజ్ రెట్టు కూడా పెరుగుతూ వస్తుంది. ఇవాళ మీరు చూసుకోండి, జగన్ గారు ఎక్కడ పెట్టినా జనం సందోపాలుగా ఉన్నటువంటి విషయం మీరు చూసి తట్టుకోలేక ఇలాంటి ఆగడాలన్నీ చేస్తా ఉన్నారు. రేపు 2029 నాటికి వాళ్ళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందన్న సంగతి మీకు ముందే తెలుసు. ప్రజలను భయపెట్టే విధానం అనేక రకాలుగా చూసాం. ఇప్పుడు లాకప్ డెత్లో మనుషుల్ని హత్యలు చేయించడం, గత 2-3 నెలల క్రితం కందుకూరులో ఒక కాపు వ్యక్తిని చనిపోయేదాకా తొక్కించి యాక్సిడెంట్ చేసి చనిపోయే కానీ కూడా తొక్కించిన ఘనత మీ తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దౌర్జన్యం కానివ్వండి, 5-6 గంటలు ధనకాండ కింద చేసి ఆయన ఇల్లు తగలబెడితే ఈ రోజు కూడా ఒక్కడి మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టలేదు, మీరు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. అంటే మీ ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా ఉందో ప్రజలకు అర్థమవుతా ఉంది. జోగి రమేష్ గారి ఇంటి మీద దౌర్జన్యం చేసి 6 కుటుంబాన్ని కూడా వాళ్ళ ఇంటిని ఎంతో దౌర్జన్యంగా సర్వనాశనం చేసి బాంబులతోటి అటాక్ చేయడం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాని మీద కూడా ఇవాళ కూడా సరిగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ కట్టడం కానీ జరగట్లా. మొన్న సాయి కృష్ణ విజయవాడ లాకప్ డెత్ కాదు, లాకప్ మర్డర్. మరి అతన్ని గోళ్ళు పీకేసి కిడ్నీలు పగిలిపోయేటట్టుగా హింసించి కనీసం డెడ్ బాడీని కూడా ఈ రోజు కూడా తెలియపరచకుండా డెడ్ బాడీని కూడా మాయం చేసినటువంటి ఘటన ఇవాళ కూడా మరి మీరు నిమ్మకం నీరెత్తినట్టు ప్రభుత్వం చూస్తూ ఉందంటే మరి ఈ ప్రభుత్వం ఎటువైపు తీసుకెళ్తుంది అనేటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా మీరు మార్చుకోకపోతే కారుమూరి సునీల్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఏం చేద్దని మచ్చలేని మనిషి సునీల్ యువతరంలో మంచి చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. అతన్ని మీరు హింసించాలని చూడటం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా కడిగి ముచ్చులాగా బయటకు వచ్చి ఇంతకీ ఇన్ని రెట్లతోటి ప్రజల యొక్క మనల్ని కూడా చూరగొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. అరాచక పాలన, వెన్నుపోటు పాలన, కక్ష సాధింపు పాలన మాత్రమే జరుగుతుంది. ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలి అనే దృష్టి కానీ ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు. అదే సామాజిక వర్గం బీసీ వర్గానికి చెందిన కారుమూరి సునీల్ గారిని అన్యాయంగా అకారణంగా అరెస్ట్ చేయటం జరిగింది. అదే పార్లమెంట్ లో సునీల్ గారి మీద నెగ్గిన ఎంపీ హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలో దొరికితే
కనీసం ఎఫ్ఐఆర్ రాయలేదు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వెనక్కి పంపేసిన చూసాం మనం. సునీల్ గారికి ఏ కారణం చేత అరెస్ట్ చేశారు? ఏ ఆధారాలు ఉన్నాయి? ఏమీ లేవు. ఎవరైతే మాట్లాడుతున్నారో మీడియా ముందు గట్టిగా చెబుతారో వాళ్ళ గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తాం తప్ప మరొకటి కాదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసేదంతా. విజయవాడలో కృష్ణలంకలో ఒక పోలీస్ స్టేషన్ లో కాపు సామాజిక వర్గానికి చెందిన సాయి కృష్ణని అరెస్ట్ చేశారు. తర్వాత లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ లో మనం ఎన్నో చూసాం గతంలో, అలాగే ఎన్కౌంటర్లు చూసాం. బాడీ మిస్ అయిపోయి బాడీ వాళ్ళ కుటుంబానికి అందించట్లేదు మాత్రం ఎక్కడ మనం ఎప్పుడు చూడలేదు. అటువంటి పాలన, అన్యాయమైన పాలన ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రభుత్వం విద్యకు కానీ వైద్యం కానీ ఏ విధమైన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు. మద్యం ప్యాకెట్లు మాత్రం రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుంది. ఎక్కడికక్కడ ప్రజలకి మంచి చేయాలనేది ప్రభుత్వానికి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ఒక మూలన పెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రథమ పాత్ర పోషిస్తున్నారో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసే లక్ష్యంగానే ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పగా తప్పదు. కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు పద్ధతి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఎంపీ అయ్యుండి డ్రగ్స్ కేసులోని నిందితుగా ఉన్నటువంటి నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఒక పార్టీ వన్ నోటీస్ ఇచ్చి విడుదల చేసిన బట్టి కూటమి ప్రభుత్వం మరి సునీల్ ని ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడినే కాకుండా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతి నాయకుడిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. మీరు అధికారం ఉంది కదా అని ఇలాగ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఉంటే రేపు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకుని అధికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం ఎంతో అండగా నిలుస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం 65 మంది లబ్ధిదారులకు 46,44,302 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని, ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 881 మందికి 6.82 కోట్ల రూపాయలను అందించామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య అవసరాలకు తక్షణ సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా అవసరమున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య సేవలు అందించడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్షలాది రూపాయల వారికి సహాయం అందించడం జరుగుతుంది. 61 మందికి 34,18,754 రూపాయలు ఇచ్చాం. నలుగురికి ఎల్ఓసి కింద 12,548 ఇచ్చాం. ఈ మొత్తం 65 మందికి 46,44,302 రూపాయలు ఇచ్చాం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన భీమవరం నియోజకవర్గంలో 881 మందికి ఇచ్చాం. 6,82,10,546 రూపాయలు ఇచ్చాం. దీని వలన అనారోగ్యంతో బాధపడే పేదవారికి ఇది ఎంతో చేయూతనిస్తుంది. వారు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.